ఈరోజు శనివారం కదండి, పైకి వచ్చాను మేడపైకి. ఏమేమి పూలు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. రాధా మనోహరం అండి. రాత్రి అంతా వర్షం పడ్డదేమో, చల్లగా ఉన్నాయి మటండి. కృష్ణుడికి చాలా ఇష్టమైన పూలండి రాధా మనోహరం పూలంటేని. అలాగే కొన్ని మల్లెపూలండి. ఈ సీజన్లో అసలు కాయవు పుయ్యవు కూడా, అయినా కూడా ఒక 7-8 పువ్వులు రోజు పోస్తాయండి. ఇంకా ఇవి నిన్న వీడియోలో పెట్టాను. ఇవి ఏం ఫ్లవర్స్ మీరు ఎవ్వరూ చెప్పలేదండి. ఇప్పుడైనా కామెంట్ చేసి కామెంట్లోనే చెప్పండి. తర్వాత ఒక కమలం పువ్వు అండి, ఒక కమలం దొరికింది ఇంట్లో. అదే ఉన్నదండి, ఇది ఒకటే. ఇంకా మొగ్గలు ఉన్నాయి కానీ ఇదో పువ్వు ఇడిచి చక్కగా ఉంది కదా, ఇంకా కృష్ణుడికి కూడా పెడదాం అనేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట అండి. అలాగే అసలైంది వెంకటేశ్వర స్వామికైనా కృష్ణుడికైనా ఇష్టమైనదండి తులసి దళాలు అనమాట. తులసి దళాలు ఇవి. ఈ పువ్వులు ఏంటో తెలియదండి, ఎప్పుడో మా బావగారు చాలా క్రితం తెచ్చారు. అవే పువ్వులు ఇంకా అలాగా పెడుతూ ఉన్నాను. దేవుడికి చాలా ఇష్టం అండి, దేవుడికి శివుడికి అయితే చాలా ఇష్టం అంట. అలాగే కొన్ని మందారాలు చాలా బాగా దొరికాయండి. నేను పాటలు పెట్టకుండా వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే, వాయిస్తో కనెక్ట్ అవ్వాలి కానండి. ప్రతిరోజు పాటలు పెట్టాలంటే పాటలతో ఇన్ని రోజులు కనెక్ట్ అవుతాం మనుషులు కానండి. మీ అందరికీ కనెక్ట్ అవ్వాలంటే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఇలాగ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోటేనండి నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పాటలు పెట్టకుండా ప్రతిదీ కూడా వాయిస్ ద్వారానే మీకు చెబుతున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.